కళ్యాణ్, ఇమాన్యుల్ అయితే నిజంగా లైవ్‌లో అయితే చించి పడేసిర్రు. ఏమైంది లైవ్‌లో ఈ కళ్యాణ్‌కి చెయ్యికి అదేంది రెడ్ కలర్ మచ్చ అంటే ఏదో గోర్లు గీసుకోపోయినట్టున్నాయి. మొత్తం రెడ్ కలర్‌లో కనబడుతది. క్లియర్‌గా లైవ్‌లో చూసిన వాళ్ళకి తెలుస్తది. అంత క్లియర్ కట్‌గా అయితే చెప్తాను లైవ్‌లో ఏం జరిగిందో. ఫిజికల్ టాస్క్ కంటే ఎక్కువ ఫిజికల్ అయ్యారు. ఈ యొక్క టాస్క్‌లో మాత్రం. నార్మల్ అనుకుర్రు గానీ చాలా ఫిజికల్ అయ్యారు లాస్ట్ రౌండ్‌లో. ఎవరెవరు ఎక్కువ ఫిజికల్ అయ్యారో అందరి గురించి మాట్లాడుకుందాం. వీడియో పెద్దగా లేదు. సో, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆ ఒక హైప్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఇంకింత డీటెయిల్‌గా తెలుసుకునే ముందు. సో, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుయల్ వచ్చేసి డీమన్ పవర్‌ని పట్టుకుంటాడు. లాస్ట్ ముగ్గురు ఉన్నప్పుడు ఇమాన్యుయల్, తనుజ, రితు ఉన్నప్పుడు జరిగిందిది. అందరేమో పాపం తనుజ అంటారు. తనుజకి, రితుకే చాలా మంది సపోర్ట్ చేశారు. మొత్తం హౌస్‌మేట్ సహాన్సా మొత్తం తనుజకి, రితుకే సపోర్ట్ చేసిర్రు. కేవలం తనుజ ఇమాన్యుయల్ కోసం నించుంది అక్కడ. అదేంది సంజన అండ్ దివ్య వీళ్ళిద్దరే కూర్చుర్రు అక్కడ ఆమె కోసం. మిగతా వాళ్ళందరూ తనుజ, రితుకే సపోర్ట్ చేద్దామని పోయిర్రు. గౌరవ్ ఉన్నాడు, డీమన్ పవన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళతోటి ఒక్కడే ఇమాన్యుయల్ అయితే ముందుగా వెళ్ళిపోయిండు. అండ్ దివ్య కూడా చాలా బాగా ఆడిండే. ఫస్ట్ అయితే అది కొంచెం గజిబిజి అవుతుంది. ఎవరు కూర్చుర్రో అర్థం కాదు. సీట్ లేచిపోయిందంట. అయితే సంజన దాన్ని పాజ్ చేసి ఎవరి ప్లేస్‌లో ఎక్కడున్నారో అక్కడ పెట్టి సీట్ పెట్టి మళ్ళా రీపాజ్ చేస్తారు. అంటే రీప్లే లెక్క, రీమ్యాచ్ లెక్క. మళ్ళా పోయి పెడితే ఇమాన్యుయల్ ఏమో డీమన్ పవన్ మొత్తం పట్టేసుకొని కూర్చుంటాడు. అస్సలు కదలలేకుండా ఉంటాడు డీమన్ పవన్ అయితే. అక్కడ పవన్ కళ్యాణ్ ఇంకా గౌరవ్ వీళ్ళందరూ సీటు కోసం ఫైట్ చేస్తుంటే దివ్యకి, కళ్యాణ్‌కి చెయ్యికి ఎవరిదో గోర్లు రాసుకుపోయినట్టుంది. లేదంటే అదేమన్నా రేర్ లెక్క ఉంది కదా, అది గీసుకుపోయిందో తెలవదు కానీ రెడ్ కలర్ సర్కిల్ మచ్చ అయితే అయింది చెయ్యికి. చూడగానే బాధ అనిపించింది. అండ్ ఇక్కడ దివ్య అయితే ఆఖరికి కూర్చుంటుంది అందులో. దివ్య కూర్చున్నాక తెలిసింది కదా తనుజని పీకి పడేస్తుంది. ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నా అని. సో, ఇది జరిగింది. ఇమాన్యుయల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆడుతుండు. ఈ వారం మొత్తం చూస్తే ఇమాన్యుయల్ ఒకటే టాస్క్‌లు ఆడిండు. ఆడిన ప్రతి టాస్క్ ఇమాన్యుయల్ విన్ అయ్యిండు. పజిల్ టాస్క్ అంటే ఏదో పిల్ల బచ్చ టాస్క్ అనుకున్నా కానీ ఆ పజిల్ టాస్క్ కూడా చాలా యూనిక్ ఉంది. చాలా టెన్షన్ అంటే చాలా బ్రెయిన్ పెట్టి ఆడాలి ఆ టాస్క్‌కి. ఆ టాస్క్ కూడా ఇమాన్యుయల్ ఆడిండు. ఈ ఫిజికల్ టాస్క్‌లో ఇది కూడా బాగానే ఆడిండు. మీరు ఎపిసోడ్ చూస్తే తెలుస్తది. చాలా బాగుంది. ఈ యొక్క టాస్క్ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాం మీరు మాత్రం. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.